హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగమణి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే వంకాయ కారం అండి. వంకాయ కారం అయితే చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా అయితే వంకాయల్ని సగం కట్ చేసుకొని 4 చిలికల్లాగా కట్ చేసుకొని ఉప్పు వేసిన వాటర్లోనే వేసుకోవాలండి, లేదంటే కండ్రు వస్తాయి. ఉప్పు వేసిన వాటర్లో వేసుకున్న తర్వాత మనం కారం అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సీ బౌల్ తీసుకొని 4 స్పూన్ల కారము, 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలండి. నేనైతే ప్యాకెట్లో ఉండే కొబ్బరి పొడినే వాడాను. మీరు కొబ్బరి చిప్పలు ఉన్నా కానీ, ఎండు కొబ్బరి చిప్పలు ఉన్నా కానీ వాడుకోవచ్చండి. తర్వాత అయితే ఎల్లిపాయలు వేసాను, తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చూడండి, మనకైతే కారం రెడీ అయిపోయింది. ఒక ప్యాన్ అయితే తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలండి. హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. తాలింపు గింజలు కొంచెం ఫ్రై అవ్వాలండి, ఎందుకంటే కారం తినేటప్పుడు మధ్య మధ్యలో పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది. తర్వాత అయితే మనం ఉప్పు వాటర్లో వేసుకున్న వంకాయ ముక్కలను అయితే వేసుకుందామండి. వంకాయ ముక్కలను అయితే వేసాం కదా, ప్యాన్లో మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలండి. మూత పెడితే త్వరగా మగ్గిపోతాయి, త్వరగా మెత్తగా అవుతుందండి వంకాయ ముక్క. చాలా త్వరగా రెడీ అవుతుంది వంకాయ కారం అయితే. వంకాయలను అయితే ఎలా రెడీ చేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. టమాటా వంకాయ చేసినా బాగుంటుంది, అచ్చం వంకాయ ఫ్రై చేసుకున్నా బాగుంటుంది, ఇలా వంకాయ కారం పెట్టుకున్నా బాగుంటుంది. ఎలా చేసినా వంకాయ చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసుకోవాలి. వంకాయ మెత్తబడిందండి. వంకాయ మెత్తబడిన తర్వాత కారం అయితే వేసుకుందాము. నేనైతే మొత్తం వేసానండి కారం వేసుకొని కొంచెం కారం కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, వంకాయ కారం అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరొక కొత్త రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుద్దామండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.